హిందూ సంప్రదాయంలో ఆషాఢ మాసానికి ప్రత్యేకత ఉంది. ఈ నెల రాగానే ఎలాంటి శుభకార్యాలు చెయ్యరు. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన దంపతులను ఒకరికొకరు దూరంగా ఉంచుతారు. అత్తా కోడళ్ళు ఒకే గడప కింద ఉండకూడదని చెప్పి కొత్త పెళ్లి కూతురిని పుట్టింటికి పంపిస్తారు. చాలా మందికి ఇదొక మూఢనమ్మకమని అనుకుంటారు. కానీ మన పెద్దలు ఏ ఆచారం పెట్టినా దాని వెనుక ఒక బలమైన సైంటిఫిక్, లాజికల్ రీజన్ ఉంటుంది. ఆషాఢంలో భార్యాభర్తలు ఎందుకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని వెనుక ఉన్న అసలు రహస్యం వాతావరణం. ఆషాఢ మాసం సాధారణంగా జూన్ లేదా జూలై నెలల్లో వస్తుంది. ఒకవేళ ఈ సమయంలో దంపతులు కలిసి ఉండి స్త్రీ గర్భం దాలిస్తే సరిగ్గా 9 నెలల తర్వాత, అంటే మార్చ్ నుంచి మే మధ్య చైత్రమాసం లేదా వైశాఖ మాసంలో డెలివరీ అవుతుంది. ఆ సమయంలో మన దేశంలో ఎండలు మండిపోతాయి. ఆ విపరీతమైన వేసవి ఉష్ణోగ్రతల వల్ల పుట్టిన బిడ్డ, బాలింత తీవ్రమైన డీహైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం ఉంది. పూర్వకాలంలో ఏసీలు, కూలర్లు, పెద్ద పెద్ద ఆసుపత్రులు లేవు కాబట్టి ఎండల తీవ్రత నుంచి తల్లి బిడ్డలను కాపాడేందుకు పెద్దలు ఈ నియమాన్ని తీసుకొచ్చారు. ఆషాఢ మాసంలోనే వర్షాలు మొదలవుతాయి. వాతావరణం ఒక్కసారిగా చల్లపడడం వల్ల శరీరంలో జీర్ణక్రియ మందగిస్తుంది. అంటువ్యాధులు, జ్వరాలు కూడా ఎక్కువగా ప్రబలే సమయం ఇది. ఇలాంటి సమయంలో శారీరకంగా కలవడం వల్ల ఇద్దరిలో ఇమ్యూనిటీ తగ్గి అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. అందుకే ఈ వాతావరణ మార్పులకు అనుగుణంగా శరీరాన్ని సిద్ధం చేసుకోవడానికి బ్రహ్మచర్యం పాటించాలని ఆయుర్వేదం కూడా చెప్తుంది. కొత్తగా పెళ్లైన అమ్మాయి తన పుట్టింటిని వదిలి అత్తగారింటికి వస్తుంది. కొత్త మనుషులు, కొత్త వాతావరణం, కొత్త బాధ్యతలతో తెలియని ఒత్తిడికి గురవుతుంది. సరిగ్గా ఆ సమయంలో ఒక్క నెల రోజుల పాటు పుట్టింటికి వెళ్లడం వల్ల ఆమెకు మంచి రిలాక్సేషన్ దొరుకుతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. అంతేకాదు, కొద్ది రోజులు దూరంగా ఉండడం వల్ల భర్తకు భార్య విలువ తెలిసి వారి మధ్య ప్రేమ, బంధం మరింత బలపడతాయని సైకాలజీ కూడా చెప్తుంది. చూశారుగా, ఆషాఢ మాసంలో కొత్త దంపతులను దూరంగా ఉంచడం వెనుక ఉన్నది మూఢనమ్మకం కాదు. పుట్టబోయే బిడ్డ, కాబోయే తల్లి ఆరోగ్యం పట్ల మన పూర్వీకులు తీసుకున్న అద్భుతమైన జాగ్రత్త. మన భారతీయ సంప్రదాయాల్లో దాగి ఉన్న ఇలాంటి సైంటిఫిక్ విషయాలను గౌరవించడం, పాటించడం ఎంతో మంచిది.